కర్రీ చేస్తూ కర్మ ఎవరిని వదిలిపెట్టదని టైటిల్ పెట్టానేంటి అని అనుకుంటున్నారా? ఉంది దీనికైతే కారణం అయితే ఉంది. భూలోక స్వర్గం అని పిలువబడే తిరుపతిలో ప్రసాదమైన లడ్డు వైరల్ న్యూస్ గురించి అయితే నేనైతే విన్నాను. రోజుకి కోట్లలో హుండీ ఆదాయం వచ్చే వెంకన్న స్వామికి ప్రసాదమైన లడ్డుకు యూజ్ చేసే గీ విషయంలో ఇలా జరగడం అయితే చాలా బాధాకరం అండి. మనం ప్రసాదం ఒక పలుకు కింద పడితేనే చాలా అపచారంగా భావిస్తాం. అంతేకాదండి, తిరుపతిని దర్శించే భక్తుల్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలామంది అయితే వస్తారు. వాళ్ళందరూ కూడా టీటీడీ రూల్స్ని బేస్ చేసుకొని దర్శనానికి సాంప్రదాయ దుస్తుల్లోనే వస్తారు. ఇలా అందరూ భక్తితో పూజించే తిరుపతిలోనే ఇలా జరిగింది. మనం అనుకుంటామండి మనం చేసే పనులు ఎవరూ చూడడం లేదని. కానీ ఈ కలికాలంలో ఈ జన్మలో చేసిన పనులకి ఈ జన్మలోనే రిజల్ట్ ఉంటుందండి. దేవుడు మనం చేసే పనులన్నీ ప్రతి సెకండ్ మానిటర్ చేస్తూనే ఉంటాడండి.